ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్సలెంట్ గా చేస్తున్నారమ్మా, ఆ, అందులో అనుమానం లేదు. పతనమైనటువంటి రాజధానిని బోడిదలో కలిపిన రాజధానిని పునర్నిర్మాణం చేస్తున్నారు. అట్లాగే పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు. చిన్న చిన్న ప్రాజెక్టు దాదాపుగా 75 నుంచి 80 మధ్యలో ఉన్న ఆ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. అగ్రికల్చరల్ కూడా బాగా సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర. అంటే అది మునిగిపోయే ప్రాంతము, దాన్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు అని చెప్పేసి మునిగిపోయే ప్రాంతం ఏం కాదమ్మా. ఇప్పుడు కలకత్తా ఎక్కడుంది, ఉమ్, బాంబే ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది? అది మునిగిపోయే ప్రాంతం ఏంటి? ఏం కాదు. హైదరాబాద్ కంటే ఎక్కువగా డెవలప్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇండస్ట్రీస్ వచ్చే విధానం ఏమైనా కనిపిస్తుందంటారా? 100% వస్తాయి. అసలు ఆంధ్ర వాళ్ళే ప్రపంచానికి ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన జగన్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు ఇచ్చేవాడు. ఆ పథకాల ఉపయోగం అని చెప్పు. ఇప్పుడు నేనన్న అన్నం వరకు పెడితే ఉపయోగం ఉందా? పని చేస్తే అన్నం పెట్టాలి ఎవరికైనా, మీకైనా నాకైనా. ఊరకిస్తామంటే ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారికైనా ఊరకనేది ఇవ్వకూడదు. ముసలి వాళ్ళకి పెట్టమంటారా? అలా అనాథ శరణాలు పెట్టండి, బాగా ముసలి వాళ్ళకి పని చేయలేళ్ళకి అట్లా పెడితే బాగుంటది కదా. అది ఎంత ఉంటారు? ఊరికి 20 మంది ఉంటారు, అంతకుమించి ఉంటారు. ఇప్పుడు ఏంటి, పని చేసుకునే వాళ్ళకి కూడా పథకాలు ఇస్తున్నారు. వాళ్ళు పని చేయకుండా అయిపోతుంది. దానివల్ల సోమరితనం పెరిగిపోద్ది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం అయితే ఫ్రీగా ఇచ్చిందో వెనుజులా సర్వనాశనం అయిపోయింది. నెంబర్ 1 దేశం అది. ఎందుకు అయిపోయింది అట్లా? ఉచిత పథకాలు ఇచ్చి యూత్ ని పాడు చేశారు ఏం చేయకుండా. ఇప్పుడు వాళ్ళు అడుక్కుంటున్నారు. అట్లాగే మనం కూడా అడుకోవడానికి రావడానికి దగ్గరలో ఉన్నాం. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 అక్కడ పెడితే ఏ విధంగా ఉంటుంది? సూపర్ 6 గురించి నాకు అంతగా తెలియదు కానమ్మా, డెవలప్మెంట్ అయితే మాత్రం చేస్తున్నారు. నాకు వాటి గురించి కొంత ఐడియా లేదు. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఐటీ డెవలప్మెంట్ ఇప్పుడు విశాఖపట్నం చేయాలనుకుంటాను. నెంబర్ 1 అది. ఇండస్ట్రియల్ వచ్చి వినకొండ దనకొండ చేయాలనుకుంటే అది నెంబర్ 1 ఏరియా. ఎందుకంటే నాగార్జున సాగర్ వాటర్ ఉంది, అటు పక్కన తుంగభద్ర వాటర్ తీసుకురావచ్చు, అటు పక్క పెన్నా వాటర్ తీసుకురావచ్చు, బాగుంటది.